పడమ్మా పెద్దక్క పట్టు నీకే అమ్మా వాకురా మీ పిన్ని మీ అమ్మ డబ్బులు వేసుకొని తెచ్చినారు మీ అమ్మాయి డబ్బులు అంటే నావేలే మళ్ళీ నేను తేలేదనుకోద్దా సరేనా పాపని చేద్దామా పాపని దగ్గనకి యాడ్ ఓపెన్ చేసేది యాడ్ చేద్దాము లేమా పైకి లేమా పైకి లేమా నువ్వు కనపడలేదే పట్టుకమ్మా పట్టుక అట్లా కట్ చేస్తుంది ఏం నాగా చెప్తున్నావా యజ్ఞశ్రీకి వాకర్ ఇది అమెజాన్ లో బుక్ చేసినాం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అన్బాక్సింగ్ తర్వాత ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చేసుకోవాలి వచ్చేసింది తీసుకెక్కడ ఏమేమి ఉంటాయో తీసుకెళ్ళా బాగుంటుందా తీసేయమా తీసే మొత్తానికి అయితే ఇలా వచ్చింది హ్యాండిల్ కూడా ఉంది దీనికి ఇవన్నీ స్క్రూలు బొమ్మలు ఏవేవో ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి పెట్టేసుకుందాం అది తీసేసి ఇది కూర్చోవడానికి అమెజాన్లో కిడ్స్ మేట్ అంట క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఇట్లా కిందికి పడిపోకుండా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కూడా ఉంది హైట్ ఎంత హైట్ కావాలంటే త్రీ ఉన్నాయి పవర్ బటన్ ఉంది ఆఫ్ అండ్ ఆన్ వీల్స్ చేద్దామా వీల్స్ ఇక్కడ టిఫిన్ కూడా పెట్టుకొని తినచ్చు మా ఆయన పెద్ద గీతలు స్క్రోల్ ఉన్నాయి బాగా రైట్ ఇక్కడ ఓన్లీ ప్రెస్సింగ్ ఇక్కడ థ్రెడ్లు ఉన్నాయని నేను తిప్పుతా ఉన్నా ఒకటి రెండు మూడు నాలుగోది ఐదోది ఆరున్నాయి వీల్స్ అమ్మా చిన్న రాయి అంటే నాకు అనిపిస్తుంది అనమాట చూస్తాను చూడండి కనిపిస్తుందా లేదా మీకు అవ్వ వీల్స్ పెట్టేసినాం నెక్స్ట్ అదే తగిలించాలి కదా అది ఎక్కడ కాదు ఇక్కడ చూడండి నమ్మ కూర్చునేది ఇట్లా కూర్చుంటుంది లోపల ఇవి దాంట్లో ఫస్ట్ దీంట్లోకి ఏమన్నమాట ఈ పక్కలకి ఎక్కడ కావాలంటే ఒకటి పెట్టుకోవాలి నట్టు ఉంది ఇక్కడ
నట్టుంది, ఈ నట్టు ఫస్ట్ పెట్టి అడ్జస్ట్మెంట్ ఎంత కావాలో కొంచెం మనం చిన్నదే కాబట్టి కొంచెం టైట్గానే పెడుతున్నాను నేను. పెట్టేస్తాను. చిన్నగా నెక్స్ట్ ఇలాగనమాట. ఇలాగైనా కన్ఫర్మ్ అండి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇదేమో కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఓకే, ఇక్కడవి ఓకే కనిపిస్తున్నాయి. ఇది సెట్ అయింది. రైట్, ఇటువైపు నుంచి పని ఫాస్ట్గా అవుతుంది. నేను అలా అయిపోతే పని సరిపోతుంది మేడం. త్వరగా ఫిట్టింగ్ చేస్తే మా ఆయన విడిచిపెట్టాలి. ఇంకా చూడండి, సీట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అంతా ఇది ఇది వాకర్ తోయడానికి ఏమంటుంది? స్టాండ్. ఏమో టిఫిన్ తినచ్చు అని చెప్పినాక తిన్నాక ఆ ప్లేస్లో ఇది పెట్టాలన్నమాట. ఇది పెట్టేస్తాం. కిందికేసే హైట్ పోతుంది. ఆయన హైట్ ఎక్కువైతుంది. హైట్ ఎక్కువ అంటే ఇది డౌన్ చేసుకోవాలంతే. పెట్టేసినాం. అది వచ్చే వరం లైట్ కూడా కదా. అది ఓపెన్ చేసి ఫిట్ చేసి ఏదో పెట్టినారు కదా సెల్యులైజ్. కొంచెం ఏదో డిఫికల్టీగా ఉంది మళ్ళీ. రైట్, పాప లేదు ఇట్లా బయటకే, బయట వాళ్ళకి కనపడేది. కింద మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ లైటింగ్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది. చూద్దాం. మనకి ఇప్పుడు సెల్స్లు లేవు కానీ సెల్స్లు మరి ఉన్నాయో లేదో చూడాలా. లేవంటే మనం కొనుక్కొని వచ్చి వేయాలన్నమాట. సెల్స్ లేవండి. ఇప్పుడు మనకి 3 సెల్లులు కావాలా.
వాచ్ సెల్ అది తీసేసి ఫుడ్ తినిపించు కాబట్టి ఓకే ఇది అదేదో ఫిట్టింగ్ సెట్ చేయాలి అంటే ఇది ఇది ఇలా అర్థం మీద చెప్పాలి అది కూడా స్ట్రైట్ ఉంటుంది ఇట్లా అర్థమైంది తిరగాల సెలవులు ఉన్నాయా లేవు సెలవులు మనకి రాలా 3 సెలవులు కాదు వాచ్ సెల్ ఉందా తీసుకెళ్ళి వాచ్ సెల్ చూద్దాము ఒక్కటే మూడు కావాలి అంటే అది పెట్టినామంటే అక్కడ తీసుకొచ్చు అనమాట సన్నగా అనుకుంటా ఇక రిమోట్ సెల్ ఇదండి ఫిక్సింగ్ నైట్కి మ్యూజిక్ సిస్టమ్ లైట్లు అన్నీ ఆపేసి లేపుతాం అంటే దుమ్ము లేపుతాం డీజే పెట్టి రైట్ అంటే ఇది ఫిట్టింగ్ చేసుకుంటున్నాం ఇది ఇగ్నెస్లీ వాటర్ స్విచ్ పెట్టింగ్ ఇగ్నెస్లీ మ్యూజిక్ సిస్టమ్ నైట్కి రెడీ చేస్తాం నువ్వు ఇద్దరం మిక్స్ పెట్టాము ఇది లోపలికి చూసి చూసి ఇది లోపలికి ఇది ఇంకొంచెం చూడు ఎంత పెద్దగా పెట్టాం అది తగ్గిస్తే కిందకి వస్తుంది ఏది ఇది లోపల సీట్ ఇది ముందర ఇది కూడా అడ్జస్ట్మెంట్ అదే ಇಲ್ಲ పోతుంది కీలికి వన కాలు బాగుందేమా అవి నడకట్టుకు పైకి నడవడానికి బాగా ఉన్న కొంచెం ముందర నేను లాస్ట్ కేసిన కదా అది తగ్గిస్తే ఇంకా కిందికి పోతుంది అమ్మా ఓకే నడవడానికి కూడా వీలు ఉంటుంది బాగా లేదన్న అట్లా ఇది అబ్బా డౌట్ వస్తుంది నాకు జస్ట్ తెలుసు అంతే ఎక్కువ గట్టిగా ఆడన్నా పట్టుకుందని నువ్వు కూడా మనం గట్టిగా బాగుందే బాగుందే పీకేటి కాదు నువ్వు నోట్లో పెట్టుకునే పీకద్దు దాన్ని ఏ నువ్వు చెప్తే నోట్లో పెట్టుకుంటుంది బాగా నీది గుండె నాది గుండె గుండు గుండు బోడి గుండు దా అదంతా చూడ పిన్ని చూడ బాయ్ మళ్ళీ నైట్ కలుద్దాం బాయ్ మళ్ళీ మళ్ళీ ఈ పక్క వచ్చే పర్లేదు ఎడిటింగ్ చేస్తాంలే మళ్ళీ లైట్ లైట్ చిన్నాడా బాగుందా యజ్ఞశ్రీ
బామ్మ దాంట్లో ఏం లేదు. తిన్నాడా నేను కనపడలేదా కనపడలా కనపడలా నువ్వు యజ్ఞశ్రీకి నిద్ర వస్తుంది అదే